కవి, స్వతంత్ర సమర యోధులు మరియు సంఘ సంస్కర్త శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వీరు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయులు. వీరు తెలుగు వాడుక భాష పితామహులు. వీరు తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకుంటూ గిడుగు జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటాం. మన అమ్మ భాష మాతృభాష తెలుగు భాష. మన తెలుగు భాష ద్రావిడ మరియు ప్రాకృత. మన తెలుగు భాషలో మొట్టమొదటి పదం నాగపు. మన తెలుగు భాష త్రిలింగ అనే పదం నుండి ఆవిర్భవించింది. శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం మధ్యలో ఉండే ప్రాంతాన్ని త్రిలింగ రాజ్యం అంటారు. త్రిలింగ అనే పదం నుండి తెలుగు ఆవిర్భవించింది. కాలక్రమంలో తెలుగుగా మార్పు చెందింది. మన తెలుగు భాష భారతదేశంలో 4వ అతిపెద్ద భాష, ప్రపంచంలో 15వ అతిపెద్ద భాష. మన తెలుగు భాష అజంత భాష, అంటే ప్రతి పదం అచ్చుతోనే ముగిస్తుంది. మన తెలుగు భాష అవధాన ప్రక్రియ ఉన్న ఏకైక భాష. కర్ణాటక సంగీతంలో చాలా పాటలు వరకు తెలుగు భాషలోనే ఉన్నాయి. మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు వేళ్ళయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల కొండ తెలుగు కొండ, ఎన్నడు పొలుగొడువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు.